తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల నుంచి కొంత మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్త వింటారు. తులారాశి వారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవునికి పసుపు కుంకుమ సమర్పించండి, లేదా లక్ష్మీ నారసింహాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమయానికి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు, ఇతరుల యొక్క సలహాలు, సూచనలు సహకారంతో మీరు పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు సత్యనారాయణ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంది. చేసే పనులు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మిత్రుల యొక్క సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. వ్యాపార రంగంలో కొన్ని సందర్భాల్లోపట ఒత్తిడి గురి కావలసి వస్తుంది. ధనస్సు రాశి వారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.